హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారీ ఉష్ణోగ్రతల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రానున్న 4 రోజుల పాటు తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి. ఈ రోజు రాత్రికి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా రానున్నటువంటి 3 రోజుల పాటు అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. మియాపూర్, పంజగుట్ట, నాంపల్లి, బాచుపల్లి, తల్లాపూర్, కూడా మలక్పేట్, పటాన్ చెరువు ప్రాంతాల్లో అత్యధికంగా ఈ రోజు రాత్రికి వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో విజయనగరం, శ్రీకాకుళం, అదేవిధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తరువాత దక్షిణ అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం, మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమలో మాత్రం అత్యధికంగా ఈదురుగాలుల ప్రభావం ఉండనుంది. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.